ఈరోజు మనం చంద్రగ్రహణం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నాడీ సిద్ధాంతాలు మనం చూసుకున్నాం అనుకోండి. ఇప్పుడు పరాశరి విధానం చూసుకుంటే జన్మ లగ్నానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో, ఈ నాడీ విధానంలో చంద్ర లగ్నానికి అంత ప్రాముఖ్యత ఇస్తాం. ఎందుకంటే చంద్రుడు మెయిన్ సోర్స్ అవుతాడు మనకి ఇక్కడ. బిఎన్ఎన్లో మనం గురువుని కూడా లగ్నంగా తీసుకుంటాం. అంటే ప్రతిదాని లగ్నంగా తీసుకుంటాం. ఇప్పుడు ఒక తండ్రి గురించి తెలుసుకోవాలి, నేను సూర్యుడు గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళ తండ్రి లైఫ్ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోవాలనుకో, సూర్యుని లగ్నంగా మార్చి చూడొచ్చు. టోటల్ తండ్రి లైఫ్ అంతా కనబడుతుంది. చంద్రుడు లగ్నంగా మార్చామనుకో, తల్లి లైఫే కాదు మన మనస్సు మన లైఫ్ కూడా కనబడుతుంది. ఎందుకంటే తర్వాత మీకు ఆ చంద్రుడు ఏ ఏ ప్లానెట్స్ తో కంజంక్షన్ అయ్యాడు. చంద్రుడు అనగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటంటే తిథి. మనకి ఎవ్రీ డే అనేది చంద్రుడితో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జనరల్ గా ఇంగ్లీష్లో అంటే డే 1, డే 2, డే 3 ఇలా తీసుకుంటాం. మనకేంటంటే తిథులు తీసుకుంటాం. చంద్రుడు ఏంటంటే సూర్యుడికి మధ్యలో 12 డిగ్రీలు డిఫరెన్స్ లో మనకు ఒక తిథి వస్తుంది. ఇక్కడ మనస్సు ఏ తిథిలో పుట్టింది, వీళ్ళకి ఏ లక్షణాలు ఉంటాయి, ఇది జనరల్ గా తీసుకుంటాం. ఇప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి, రాముడు అనగా నవమి తిథి తీసుకుంటాం. ఆయన నవమిలో పుట్టాడు అనగా అదేంటి, ఒక రకమైన రక్తతిథి. రక్తతిథి అనగానే మనకి దానికి ఒక జలతత్వం అనేది వస్తుంది జనరల్ గా. దాన్ని శుక్రుడు అధీనంలో కూర్చున్నారు అనుకోండి, మనకి వృషభ రాశి, తులారాశి, ఈ రెండు రాశులు రాముడి యొక్క లైఫ్ ని డిజైన్ చేస్తాయి. అంటే రాముడు దేనికోసం పాకులాడాడు, ఏమైందంటే సప్తమం కోసమే కదా పాకులాడింది. భార్య కోసమే కాకుండా పాకులాట మొత్తం. నవమి తిథి అనగానే మళ్ళీ ఇక్కడ సూర్యుడు ఆధిపత్యం కూడా తీసుకుంటాం మనం జనరల్ గా. తర్వాత తర్వాత మీరు తిథుల అధిపతులు, రాసుల అధిపతులు తెలుసుకున్నారు అనుకోండి, మీకు ఐడియా వస్తుంది. అంటే ప్రతి మనిషి వాళ్ళ యొక్క మనసు ఎక్కడ ఉంది అనేది ఫస్ట్ మనం కనిపెట్టాలి. అర్థం, మనసు ఎలా ఉంది, ఈ మనసు ఏ ఏ కాంబినేషన్స్ మీకు తర్వాత క్లాసులో మీకు కాంబినేషన్స్ అవి చెప్తాను కాబట్టి, కంజంక్షన్స్ ఎలా చూడాలి అంటే అప్పుడు మీకు ఇంకా బాగా డీప్గా ఐడియా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే జనరల్గా చంద్రుడి గురించి తెలుసు. చంద్రుడు అనగానే ఫస్ట్ ఏంటంటే ప్రతి మనిషి యొక్క మనస్సు, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ చంద్రుడు బలహీనుడు అయిపోయాడు అంటే ఒక మనిషి మానసికంగా బలహీనుడు అంటే చీకటి అయ్యాడు. ఇక్కడ మనకి ఇంద్రలోకంలో ఏం చెప్తారు, ఆ చంద్రుడు లేడు, దేవతలు అందరూ కష్టాలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు. ఇంద్రలోకంలో స్వర్గం లేకుండా ఇబ్బంది పడుతున్నాడు ఇంద్రుడు కూడా అని చెప్పి చెప్తాం. ఇక్కడ ఇంద్రుడు అనగానే మనకేంటంటే ఫస్ట్ మన ఇంద్రియాలు, మన పంచేంద్రియాలు. అంటే మన చంద్రుడు మానసికంగా మనం ఎప్పుడైతే బలహీనం అవుతామో, మనం ఏం తింటాం, మన రుచి చూడలేము. మన నాలుక సరిగ్గా పనిచేయదు, మన చెవులు ఏది ఆస్వాదించలేదు. అంటే బలహీనమైన చంద్రుడు అంటే నెగిటివ్ నెగిటివ్ విషయాలు వినాల్సి వస్తుంది, నెగిటివ్ తిండి తినాల్సి వస్తుంది, నెగిటివ్ గా మాట్లాడాల్సి వస్తుంది. అర్థమైందా? అంటే మన ప్రతి కర్మ, మన ఇంద్రియాలు, ప్రతి ఇంద్రియాలు అంటే మనం సహకరించవు. అంటే ఇక్కడ ఇంద్రుడు బాధపడ్డాడు అని అంటే, ఇంద్రుడు అధీనంలో ఉండేది ఏంటంటే, ఇంద్రియాల అధీనంలో కంట్రోల్ చేసేది మనస్సు. అంటే ఆ చంద్రుడు అసంగత్వంలోకి వెళ్ళిపోయాడు, చీకట్లోకి వెళ్ళిపోయాడు కంప్లీట్ గా. అంటే ఏంటి, ఇక్కడ ఇంద్రియాలు బాధపడ్డాయి, ఇంద్రలోకం బాధపడింది. అంటే మానవ జీవితంలో ఏ భోగాలను అనుభవించలే స్థితి, మన ఇంద్రియాలు మనకు సపోర్ట్ చేయవు అని. అందుకే చంద్రుడు బలంగా ఉండాలి. అంటే రోగాలతో ఇబ్బంది పడుతుంది లోకం అని. ఎందుకు రోగాలతో ఇబ్బంది పడుతుంది, చీకటి, చంద్రుడు ఇవన్నీ ఇవ్వాలి యాక్చువల్గా. పైగా అదే టైంలో ఔషధాలు అనేది పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఔషధాలు పెరగాలి మనకి భూమి మీద అంటే చంద్రకాంతి ఖచ్చితంగా ఉంటుంది. మనం తినే ఆహారం రుచిగా ఉండాలంటే కొద్దిగా ఉప్పు అన్న ఉండాలి. అర్థం, ఉప్పు లేకపోయినా బాగోదు, ఉప్పు ఎక్కువైపోయినా బాగోదు. ఒక మనిషికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా కరెక్ట్ కాదు, ఓవర్ యాంగ్జైటీ కూడా కరెక్ట్ కాదు, మిడిల్గా ఉండాలి. అంటే మన లైఫ్ని ప్యారలల్గా జాగ్రత్తగా తీసుకెళ్ళగలిగేది ఏదైనా ఉందంటే గనక ప్రతి మనిషి యొక్క మనస్సు మాత్రమే. ఇప్పుడు మీరు ఆస్ట్రాలజర్స్ కదా, ఫస్ట్ మీకు ఏంటంటే కోపం రాకూడదు, నాడీ శాస్త్రం నేర్చుకుంటున్నారు కాబట్టి. అందులో చంద్రుడి గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఇంకా మనకి కోపాలు రాకూడదు, మానసిక బలహీనత రాకూడదు. ఎప్పుడైనా మనం సొసైటీలో గమనించామనుకోండి, మన దగ్గరికి క్లయింట్స్ వస్తుంటారు, వాళ్ళు చాలా కష్టాలు చెప్తుంటారు. కష్టాలు చెప్పేటప్పుడు వాళ్ళ మాటలు వింటున్నారు అనుకోండి, మాటల్లో ఒక యాంగ్జైటీ ఉంది. యాంగ్జైటీ ఒకటే కాదు, ఒక రకమైన అభద్రతా భావం ఉంటుంది. ఒక మనిషి అభద్రతా భావంలోకి వెళ్తున్నాడు అంటే ఆ మనిషికి ఏంటంటే విభజన గుణం పెరిగిపోతుంది, చిన్న చిన్న విషయాలు కోపడుతుంటాడు.
చిన్న విషయాలకి పిల్లల అత్తకోళ్ళ మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. చంద్రుడు అనగానే మనం ఏంటి తల్లి అని తీసుకుంటాం. రెండోది అత్త కారకత్వం కూడా తీసుకుంటాం. ఈ చంద్రుడికి రెండు కారకత్వాలు ఇంపార్టెంట్. ఒక ఇంట్లో ఒక తల్లి యాంగ్జైటీ అయిపోయి కోపడుతున్న చిన్న చిన్న విషయాలకి అత్తగారు కోపడుతున్నారంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు మానసికంగా ఫస్ట్ బలహీనంగా ఉండారు. వాళ్ళు ఒక అభద్రతా భావంలో వాళ్ళు జీవిస్తున్నారు. ఎందుకంటే చంద్రుడు బలహీనం అయ్యాడు కాబట్టి. అలాగే ప్రతి మనిషిలో కూడా ఆల్మోస్ట్ మనకి ఇండియాలో తీసుకుంటే మనకి ఎంత ఇబ్బందులు, ఎన్ని గొడవలు, ఎన్ని సమస్యలు వస్తాయంటే అక్కడ చంద్రుడు బలహీనంగా ఉన్నాడు అని. అన్నదమ్ముల మధ్య గొడవ రాని చంద్రుడు బలహీనం. ఎందుకంటే ఒక అభద్రతా భావంలోనే మనిషి ఏంటంటే దుర్భాషలాడతాడు, కోపడుతుంటాడు, తన ప్రెస్టేషన్ చూపిస్తుంటాడు. ఇదంతా చూపిస్తున్నా ఫస్ట్ అతనికి చంద్రుడు బలహీనంగా ఉంటాడు. అప్పుడు వీళ్ళకి మనం ఏం చేయాలంటే సోమవారం పూట మౌన వ్రతం చేయండి, సోమవారం అభిషేకం చేయండి, రెమెడీ ఇవ్వాలి. అలాగే ప్రదోష కాలంలో కూడా, ప్రదోష కాలం అంటే మనకి త్రయోదశి, రెండు త్రయోదశులు ఉంటాయి. అది సాయంత్రం సమయం అంటే సూర్యాస్తమయం సంధ్యాకాలం ఉంటుంది కదా, ఆ టైంలో ప్రదోష కాలం అంటే. ఆ టైంలో కూడా ఈ షోడశ ద్రవ్యాలతో అభిషేకాలు చేపించండి, నమ్మక చమకాలు చదివించండి, మృత్యుంజయ మంత్రాలు ఉంటాయి, అలాగే శివ అష్టోత్తర శతనామాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇలాంటి పూజలు చేయించుకుంటే ఏంటంటే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. ప్రతి సంసారం నాశనం అయిపోవడానికి కారణం, ప్రతి సంసారంలో గొడవలు రావటం, అలజడి రావటం, ఇదంతటి కారణం ఏంటంటే వాళ్ళ జాతకంలో చంద్రుడు బలహీనమై ఉంటాడు. అంటే ఎప్పుడైతే చంద్రుడు బలహీనమయ్యాడు డిఫాల్ట్గా వాళ్ళలో ఒక అభద్రతా భావం, చంద్రరాహువులు కాంబినేషన్ వచ్చింది, ఇల్యూషన్ అభద్రతా భావం. చంద్రుడు శనితో కనెక్ట్ అయ్యాడు కంజంక్షన్లో కానీ క్లోజ్లో కానీ, దాన్ని మనం పునర్పు దోషం అంటాం. దానివల్ల కూడా అభద్రతా భావం, ఒక ఇన్సెక్యూరిటీ, దానివల్ల వైవాహిక జీవితంలో సమస్యలు. ఎప్పుడైనా సరే కుటుంబ జీవితంలో సమస్యలు వస్తున్నాయి, తల్లి బిడ్డ మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, కారణం ఏంటంటే చంద్రుడి. వీళ్ళకి ఇవ్వాల్సిన రెమెడీ ఇది ఒక్కటే, బ్రహ్మాస్త్రం లాంటి రెమెడీ ఇది. ఎందుకంటే త్రయోదశి నాడు ఉపవాసం ఉంటాం మనం, ఆ రోజు కొద్దిగా మౌనాన్ని పాటించటం, పూజ గీజ అయిపోయిన తర్వాత ఏదో ప్రసాదం తీసుకుంటాం. పగలు కావాలంటే ఏదన్నా పాలు లాంటి ఆహారాన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చంద్రబలం పెరగాలి అంటే వాళ్ళకి ఇన్సెక్యూరిటీ అనేది పోవాలి, మానసికంగా ఇన్సెక్యూరిటీ పోవాలి. ఇది మనం నెక్స్ట్ ప్రిడిక్షన్లో చెప్పుకుందాం. గురువు నుంచి నాలుగో భావం ఏ గ్రహాలు పడ్డాయి, దాని యొక్క రీసోర్స్ పంచమ భావాన్ని మనం ఎలా యాక్టివేట్ చేయాలి అంటే కొన్ని ప్లానెట్స్ వాళ్ళ జాతకాల కాంబినేషన్స్ యాక్టివేషన్ చేయటం తెలుసుకోవచ్చు. లేదా పరాశర విధానంలో చూసాం, చతుర్థ భావం చంద్రుడు అధీనంలో ఉంటుంది, దాని యొక్క పంచమ భావాన్ని ఎలా ట్రిగ్గర్ చేయాలి. లేదా కాలచక్రంలో చూస్తాం మనం, సింహరాశిలో ఏ ప్లానెట్స్ ఉంటాయి, దాన్ని ఎలా ట్రిగ్గర్ చేస్తే వీళ్ళ అభద్రతా భావం పోతుంది కాలచక్రం ప్రకారం. లేదు చంద్రుడు ఎక్కడ స్థితి పొంది ఉన్నాడు వాళ్ళ జాతకంలో, దాని యొక్క ద్వితీయ భావంలో ఏ ఏ గ్రహాలు కంట్రోల్స్లో ఉండే, ఏ ఏ భావాలు పడ్డాయి, గ్రహ కారకత్వాలు, వాటి యొక్క ట్రైన్స్లో ఏ ఏ ప్లానెట్స్ పడ్డాయి, దాన్ని ఎలా యాక్టివేట్ చేస్తే ఈ అభద్రతా భావం పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి భావానికి దాని యొక్క ద్వితీయ భావం అనేది రీసోర్స్ హౌస్, దాన్ని ఎలా అలైన్మెంట్ చేయాలి, యూటిలైజేషన్ చేయాలని మనకు నాడీ శాస్త్రంలో నీట్గా నేర్చుకోవచ్చు నిదానంగా. ఆ అలైన్మెంట్ చేయాలండి, చేస్తే వాళ్ళ భావం పోతుంది. కాబట్టి రెండు బాహ్య పూజ కూడా ఒకటి చేస్తుంటాం కాబట్టి ఆల్మోస్ట్ 99 కాదు 100% సెట్ చేసేవచ్చు ఫ్యామిలీస్ని, వాళ్ళ లైఫ్ని కూడా సెట్ చేయవచ్చు. ఇది ఆస్ట్రాలజీ. అంటే చంద్రుడు అనగానే ఫస్ట్ మనం చూడాలి ఏ తిథిలో పుట్టాడు. ఇప్పుడు మనం సమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకోండి, శ్రీకృష్ణుడు అనగానే మనకు అష్టమి తిథి వస్తుంది. మనం అష్టమి అనగానే రాహువాధిపత్యం తీసుకుంటాం జనరల్గా. కానీ అష్టమి తిథి అనేది జయ తిథి అయింది. జయ తిథి అనగానే మనకేమొస్తుంది ఇక్కడ, అక్కడ ఆకాశతత్వం జ్ఞానం వస్తుంది. అంటే ఆకాశతత్వంలో ఉండే తత్వం ఏదైనా ఉందంటే గురువు యొక్క ధనుర్మేనాలు ఏవైతే ఉంటాయో అందులో మేనం బలంగా వస్తుంది ఆకాశతత్వం. తది ఆకాశతత్వాన్ని తీసుకెళ్తుంది, త్రయోదశి ఆకాశతత్వాన్ని తీసుకెళ్తుంది, అష్టమి తీసుకెళ్తుంది. రాముడు గురువు కాలేకపోయాడు కానీ శ్రీకృష్ణుడు మహా గురువు అయ్యాడు. దానితో అష్టమి రాహుమాయ కూడా ఉంది ఆయన దగ్గర. ఎందుకంటే కర్ర వెరగనీయుడు పాము చావనీయకుండా చంపేస్తాడు, అది రాహుమాయ. అంటే తన ముందు దేన్నైనా సరే అవతలను భ్రమింప చేయగలడు అని. అంటే ఆయనకు ఆ టైప్ ఆఫ్ తాంత్రిక విద్యలో ఉంటే పైగా మహా గురువు కూడా. ఎందుకంటే అక్కడ ఆకాశతత్వం వచ్చింది కదా, గురుతత్వం అంటే జ్ఞానాన్ని పంచగలిగేది అని. ఆకాశతత్వం అంటే ఇక్కడ ఇంకా క్షయం ఉండదు ఎప్పుడైనా సరే. ఆకాశతత్వంలో ఏది ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. దేనికైనా సరే ఎక్కువ తక్కువలు మనం భూమి మీద కనబడే దేన్నైనా మనం చూడగలుగుతాం, ఇది పెద్దది అది చిన్నదని. అసలు పోల్చలేనిది ఏదైనా ఉందంటే కనుక అది ఆకాశతత్వం. అది గురుతత్వం మీనంలో ఉంటుంది మనకి.
అంటే అంతటి జ్ఞానాన్ని పంచగలిగాడు శ్రీకృష్ణుడు అంటే అతను పుట్టిన అష్టమి. ఎప్పుడైనా సరే జ్ఞానాన్ని బాగా పంచగలిగేది ఆకాశతత్వంలో ఉండేది ఏంటంటే వీళ్ళే. ఎవరు? త్రయోదశ స్థితి పడింది అనుకో, రూల్ వన్. త్రయోదశ స్థితి అనగానే మనకి గురుతత్వం, ఆకాశతత్వం. గురువు కారకుడు ఆకాశతత్వం. అష్టమిలోకి వచ్చి రాహు కారకుడు ఆకాశతత్వం. ఇలా తదికి వచ్చాం మనం. దీనికి వచ్చేసరికి మనకి కుజుడు కారకత్వం ఆకాశతత్వం. ఇలా ఒక టూ కాంబినేషన్స్ లో ఒక పర్సన్ యొక్క ఇంటర్నల్ సోల్ అనేది డిజైన్ అయి ఉంటుంది, వాళ్ళ మనస్సు అనేది, మానసికం. రెండోది వాళ్ళ చంద్రుడు ఎక్కడ స్థితి పొందాడు. తిది ఒకటి తీసుకుంటాం మనం, ఏ తత్వంలోకి వెళ్ళిందని. డిస్పోజిటర్ ఎక్కడ ప్లేస్ అయ్యాడు. సమ్ వృషభ రాశిలో పుట్టాడు, ఏదో త్రయోదశి అయింది అనుకుందాం, ఆకాశ తత్వం వచ్చింది, వృషభ రాశి వచ్చింది. ఈ వృషభ రాశి శుక్రుడు ఏ రాశిలో ప్లేస్ అయ్యాడు, తన డిస్పోజిటర్. ఆ యొక్క గుణం కూడా ఇతని యొక్క మనసులో బలంగా ఉంటుంది, ఏది పాస్ట్ లైఫ్ నుంచే కర్మలు తెచ్చుకుంటాడు. అట్ ద సేమ్ టైం అతను ఏ నక్షత్రం మీద కూర్చున్నాడు, ఆ డిస్పోజిటర్ ఎక్కడ కూర్చున్నాడు, మళ్ళీ అదవుతారు. అంటే ఒకటి తిథి యొక్క ఏ ఏ రాసుల తత్వం ఒకటి వస్తుంది, డిస్పోజిటర్ ఎక్కడ కూర్చున్నాడు ఆ తత్వం ఒకటి వస్తుంది, నక్షత్రాధిపతి ఎక్కడ ప్లేస్ అయ్యాడు, ఆ భావాలు ఆ గ్రహం యొక్క తత్వం నక్షత్రాధిపతి. ఈ కాంబినేషన్ లో ఒక మనిషి యొక్క మనస్సు అనేది పాస్ట్ లైఫ్ నుంచి డిజైన్ అయి ఉంది. ఈ డిజైన్ అయిన మనస్సుకి ఏంటంటే ఇక్కడ సమ్ వృషభ రాశిలో కూర్చున్నాడు, అతను శుక్రుడు యొక్క తత్వాన్ని తీసుకున్నప్పుడు శుక్రుడికి ట్రైన్ లో ఏ ఏ ప్లానెట్స్ కాంబినేషన్ లో శుక్రుడు ఒక క్వాలిటీస్ తీసుకున్నాడు, ఆ క్వాలిటీ వాళ్ళ మనసులో ఉంటుంది. రెండు, ఇతను ఏ తిథిలో పుట్టాడు, ఆయా రాసులు ఏ ఏ గ్రహాల ప్రభావంలో ఉండి వాటి యొక్క మనం ఉంటాయి కదా ధర్మార్థ కామ మోక్షాలు, ఒక్కొక్కళ్ళు 4, 8, 12 కాంబినేషన్లోకి వెళ్ళింది ఆ రాశి. ఇలాగ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. ఈ కాంబినేషన్ యొక్క గుణాలు కూడా ఈ యొక్క మనసులో నిరంతరం చెల్లుతూ ఉంటాయి. ఎందుకంటే చంద్రుడు అనగానే ఒకటే గుర్తుపెట్టుకోండి, చాలా ఫాస్ట్గా ఉంటాడు, నిరంతరంగా మళ్ళీ మళ్ళీ అదే ఆలోచనలోకి వెళ్తుంటాడు. అతను ఆగదు ఆలోచన, ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ అక్కడికే వస్తాడు. అప్పుడు ఇప్పుడు చిన్నపిల్లల సినిమా ఒకటి వచ్చింది, ఆ కుక్క వెళ్ళిపోగానే నాకు కుక్క కావాలి అని ఏడుస్తూ ఉంటే హీరోలు అందరూ పాటలు పాడుతుంటే పాట అయిపోగానే మళ్ళీ కుక్క కావాలి అంటాడు. అలాగా వీళ్ళ ఎలాగైతే బై బర్త్ డిజైన్ అయి ఉంటుందో మనసు, వీళ్ళ లైఫ్ లో ఎన్ని టర్న్లు అయినా కూడా మళ్ళీ ఆ ఫస్ట్ దగ్గరికి వస్తారు, నాకు ఇది కావాలి. ఇప్పుడు ఒక ఆస్ట్రాలజీ అంటే మీకు ఇష్టం ఉందన్నమాట, ఇది మళ్ళీ మళ్ళీ నేర్చుకుందాం మళ్ళీ మళ్ళీ నేర్చుకుందాం తప్పని ఎవరు ఇస్తారంటే చంద్రుడు ఇస్తుంది. ఎందుకంటే ద బెస్ట్ ఆస్ట్రాలజర్ అవ్వాలి అంటే కనుక వాళ్ళ జాతకంలో చంద్రుడు బలంగా ఉంటారు. మనం జనరల్ గా చెప్తాం ఆస్ట్రాలజీ కావాలంటే బుధుడు కావాలి అని. ఓకే, లెర్నింగ్ టైంలో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కాబట్టి గణిత విభాగం కాబట్టి బుధుడు కావాలి. అష్టాలీనంగా సూర్యుడు కావాలంటాం, అవును తేజస్సు ఉంటుంది కాబట్టి సూర్యుడి దగ్గర సూర్యుడు కావాలంటాం. కానీ ద బెస్ట్ ఆస్ట్రాలజర్ అవ్వాలంటే కనుక చంద్రుడు బలం ఉండాలి. నేర్చుకుంటాం ఒకటి, మీరు ప్రొఫెషన్లో స్ట్రాంగ్ గా ఉండటం ఒకటి. ఇక్కడ చంద్రుడు ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ అనేది చంద్రుడు అధీనంలో ఉంది. మనం ఒక జాతకం చెప్తున్నప్పుడు వాళ్ళ చక్రం చూడంగానే మన సబ్ కాన్షియస్ మైండ్ చాలా ఫాస్ట్గా యాక్టివేట్ అవ్వాలి. ప్లానెట్ సిస్టమ్ అన్ని ఒకేసారి చూడగలుగుతాం, గోచార గ్రహాలన్నీ ఒకేసారి మన సబ్ కాన్షియస్ లో ట్రిగర్ అవుతాయి. ఈ సబ్ కాన్షియస్ మైండ్ సరిగ్గా లేకపోతేనే ఆ పర్సన్స్ ఏంటంటే ఎంత చదివినా కూడా ఇంటెన్షన్ గా ఏదైనా జాతక చక్రం వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటాడు. అంటే ఈ చంద్రబలాన్ని ఫస్ట్ పెంచుకోవాలి ఆ రాష్ట్రాలు. చంద్రబలం మనకి ఎలా పెరిగిద్ది అంటే ఈశ్వరుడే పెంచాలి, ఎందుకంటే ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడు చంద్రుడిని. లేదు మనకి ఇలాగా శివ జపం చేస్తున్నప్పుడు కూడా మనకి సబ్ కాన్షియస్ లెవెల్స్ బాగా ఉంటాయి. అంటే ఒక మనిషిలో మానసిక అభద్రత పోవాలి, మానసిక బలహీనత పోవాలి, జ్ఞానాన్ని నిరంతరం. ఇప్పుడు నిరంతరం అంటున్నాం కదా చంద్రుడు అంటే, నువ్వు మంచి ఆశాదాలు అంటే నిరంతరం అభ్యాసన అధ్యయనం చేస్తూ ఉండాలి. అంటే మనం ఏదైనా ఒక ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలి, కారణం ఏంటంటే మళ్ళీ ఆ ఫీల్డ్ వైపు మన మనసు నిరంతరం అధ్యయనం చేసే స్టేజ్లో మనం దాన్ని ట్రైన్ చేయాలి. వాళ్ళు ఏంటంటే సొసైటీలో హయ్యర్ ప్రొఫెషనల్స్ అవుతారు, ఎందుకంటే సబ్ కాన్షియస్ చాలా ఇంపార్టెంట్ ఎనీ ఫీల్డ్, అందులో ఆస్ట్రాలజీకి బాగా ఇంపార్టెంట్. ఎందుకంటే జ్యోతిషం అంటే ఏంటంటే ఎంతకాడికి ప్రతి మనిషి సమస్యలు అనేది మనస్సుతోనే మొదలవుతుంది. మనసు లేకుండా ఏ సమస్య రాదు. మోక్షం కావాలన్నా మనసే కావాలి. ఇప్పుడు మోక్షం కావాలి, 4, 8, 12 తీసుకుంటాను నేను. ఫోర్త్ హౌస్ చంద్రుడు ఇచ్చాడు, అక్కడ నైన్త్, ఎయిత్ లాట్ అంటే కుజుడు నేసపడుతున్నాడు, 12th లాట్గా గురువు ఉచ్చ స్థానానికి పోతున్నాడు. అంటే 12th లాట్ అంటే ఏంటి ఇక్కడ, ఎయిత్ లాట్
కుజుడు అంటే వృచ్చిక గుణాలు, సర్ప గుణాలు అంటాం. వృచ్చికంలో మనకు ఒక లక్షణం ఉంటుంది, సర్పాలు అంటాం. సర్పాలు అంటే అది విషం కక్కి నెగిటివిటీ. రెండు దీనికి అధిపతి వాసుకి అని కూడా చెప్తాం మనం. ఈ సర్పాలు ఎప్పుడైతే ఉన్నత గుణాన్ని పొందుతాయో, అంటే చంద్రుడు ఎక్కడైతే ఉచ్చ స్థితిలో ఉంటాడో అక్కడికి ప్రయాణం చేస్తాయి ఈ సర్పాలు. అంటే ఇక్కడి నుంచి ఆకాశంలో అక్కడికి ఎగిరేటప్పుడు ఈ నాగులుగా మారుతాయి. నాగులు అంటే మళ్ళీ ఇక్కడ దేవతా సర్పాలు అంటాం మనం. దీనికి అధిపతి అనంతుడు. అంటే మనిషి ఉన్నతమైన అనంతమైన జ్ఞానం కావాలి. మీకు ఏంటంటే పరాశరిలో చూసేటప్పుడు D10లో అనంతుడు అని ఒకటి కనపడుతుంది. వాళ్ళ ప్లానెట్స్ లో డైరెక్షన్స్ లో మనకి ఇది యముడు అని, అలాగే నివృత్తి అని చెప్పేసి ఇలాగా డైటీస్ ఉంటాయి D10లో. D10 చార్ట్ లో మీరు అంశలోకి వెళ్ళారనుకోండి అవి మీరు చూడగలుగుతారు. ఈశానుడు అని, అర్థమైందా? అలాగే అగ్ని అని, అలాగే అనంతుడు, బ్రహ్మ, ఇలా ఉంటుంది మనకి. దశ దిక్పాలకుల్లో పాతాళానికి బ్రహ్మ ఇస్తే ఆకాశానికి అనంతుడు ఇస్తాం. అంటే అనంతుడు అంటే ఇక్కడ సర్పగుణాన్ని వదిలిన నాగతత్వం అని, అంటే దేవతాతత్వం అని. అంటే నెగిటివిటీ వదిలేస్తే ఉన్నత స్థితి. ఇప్పుడు నెమలి మళ్ళీ నాగు, సుబ్రహ్మణ్యుడు వాహనం రెండు కలిసి ఉంటాయి, రెండు బద్ధ స్థితులు. నెమలిలో ఏం చేస్తాయంటే పాములు చంపుతాయి, కానీ నాగు నెమలి వల్ల నాట్యం చేస్తుంటాడు. అంటే ఉన్నత మానవతా గుణం అంటాం మనం. ఇక్కడ చంద్రుడు ఉచ్చ స్థితి ఉంటాడు. అంటే ఎప్పుడైతే మనిషి ఉన్నతమైన ఉచ్చ స్థితిని పొందగలుగుతాడో తనలో ఉన్న నెగిటివిటీ అనే గుణం పోతుంది. ఎందుకంటే చంద్రుడిలో నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది డిఫాల్ట్ గా. చంద్రుడిలో నెగిటివిటీని ఫస్ట్ తీసుకుంటాం మనం. ఆ తర్వాత పాజిటివ్ గా మారాలి, ఉచ్చ స్థితిలోకి వెళ్ళాలని చెప్పి మనకంటే వృషభ రాశిలో చంద్రుడు చెప్తాడు. ఇప్పుడు చంద్రుడు అనగానే చంద్రుడి యొక్క రాశి ఒకటి ఇచ్చారు మనకి, కర్కాటక రాశి. ఇక్కడ మనకి రెండు గ్రహాలు స్థితి పొందినట్టే. ఒకటేమో కుజుడు నేస. నేసలు ఎవరిని పెట్టాలి? ఎందుకంటే అది 4/8 వల్లగా. ఈ కుజుడు ఏ కుజుడు అయ్యాడు? మేష కుజుడు కాదు, వృచ్చిక కుజుడు అయ్యాడు అని. అంటే నెగిటివిటీ కుజుడు అక్కడ నేచలోకి వెళ్ళిపోవాలి, నీ మనసు బాగున్నారంటే. రెండు 12వ భావంలో వచ్చే గురుడు ఉచ్చ స్థితిని పొందుతున్నాడు. ఇది కర్కాటకంలో. కర్కాటకంలో గురుడు ఉచ్చ స్థితిని పొందుతున్నాడు అంటే ధనుస్సు గురుడు ఉచ్చ స్థితిని పొందుతున్నట్టు కాదు. చాలా మందికి తెలియదు ఆ సంగతి. కర్కాటకంలో కుజుడిని నేస పొందుతున్నాడు అంటే మేష కుజుడు నేస పొందుతున్నాడు అందులో. కర్కాటకానికి పరాశర మహర్షి ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు 4/8 అని, మోక్ష త్రికోణం అని. ఈ మోక్ష త్రికోణంలో ఎవరున్నారు? ఫోర్త్ లో చంద్రుడు కూర్చున్నాడు కర్కాటకంలో. ఎయిత్ లో కుజుడు వచ్చాడు, ఆ కుజుడు వచ్చి ఆ కర్కాటకంలో నేసపడిపోయాడు. 12th లో మీనరాశిలో గురుడు వచ్చి ఉత్తర పొందాడు. అంటే మీనం అంటే ఇక్కడ రెండు చేపలు ఎదురు బదురుగా ఉంటాయి. ఇక్కడ విభజన గుణం లేదు. విభజన గుణాన్ని ఇచ్చేది లక్షణం ఏంటి? నెగిటివిటీ మైండ్ సెట్. అక్కడ కుజుడు నేచలో గెలిపాడు, చనిపోయాడు. ఉచ్చ స్థితి మీనం వచ్చి కూర్చుంది. అంటే నువ్వు ఒకటే, నేను ఒకటే, నా ఆత్మ ఒకటే, నీ ఆత్మ ఒకటే, సర్వం బ్రహ్మం. ఇలాగా ఉన్నత జ్ఞానం ఏదైతే ఉంటుందో కర్కాటక రాశిలో ఆ గురుడు ఉచ్చ స్థితి. ఎప్పుడైతే మనిషి ఈ విధమైన మానసిక స్థితిలోకి వెళ్తాడో వాళ్ళ చంద్రుడు చాలా స్ట్రాంగ్ అవుతాడు. ఇంకా వీళ్ళకి అభద్రత బాగుండదు. ఎందుకంటే దేన్నైనా సరే వాళ్ళకున్న ఏకత్వంతో దాన్ని భస్మం చేయగలుగుతారు. ఇక్కడ ఏకత్వం. ఇందాక మేడం గారు అడిగారు, ఆ ధనుస్సు గురుడు కర్కాటకంలో వచ్చ కదా అని. ధనుస్సు గురుడు వచ్చ కాదు, మేనగురుడు వచ్చ స్థితిని పొందుతాడు. ధనుర్గురు వచ్చ స్థానం కదా అది. ఇక్కడ 4/8 కదా యాక్చువల్గా. మీకు త్రికోణాలు గురికి ఎవరు? పరాశర మహర్షి. ఆ త్రికోణాల్లో కర్కాటకంలో గురుడు ఉచ్చ స్థితిని పొందినట్టు అది మీన గురువు అని. మీనభావం ఏదైతే అది బలంగా ఉంటుంది అని, అర్థమేనా? దానిని తీసుకో. 4/8. హ్మ్. అర్థమైందా? అంటే ఫోర్త్ లాట్ ఎయిత్ లోకి వెళ్ళిపోయినట్టేగా లగ్నం నుంచి చూసుకుంటే రావణాసుడు జాతకంలో జనరల్ గా. అంటే అతని మనస్సు అనేది ఎటు వెళ్ళింది అని, ఉన్నతంలోకి సర్పంలోకి వెళ్ళిపోయింది ఉన్నతంగా అని. నెగిటివ్ అర్థమైంది. రాకూడదు. కానీ ఫోర్త్ అనే బ్రహ్మజ్ఞానం సమానంగా ఉన్నసేపు అతను బ్రహ్మర్షి అయ్యాడు మళ్ళీ. రెండు గుణాలు ఉన్నాయి. అంటే ఈ గురుడు ఎక్కడైతే కూర్చున్నాడో ఈ గురుడిని కంట్రోల్ చేసేది రాశ్యాధిపతి మళ్ళీ, అతను చంద్రుడు. ఈ చంద్రుడు ఎక్కడ ప్లేస్ అయ్యాడు అది ఇంపార్టెంట్ మళ్ళీ. ఎందుకంటే గురుడు అక్కడ కూర్చున్నట్టే డిస్పోజిటర్ ఇంపార్టెంట్ మళ్ళీ, చంద్రస్థితి. ఇప్పుడైనా కర్కాటకంలో ఏమైనా గ్రహాలు పడ్డాయి, ఆ గ్రహాల గురించి మనం చూడాల్సి వస్తుంది అంటే కనుక డిస్పోజిటర్ ఎక్కడ ఉన్నాడు, అతని స్థితి ఏంటి, దాన్ని బట్టి ఈ హౌస్ అనేది బ్యాలెన్స్ అవుతుంది మనకి. డీప్గా వెళ్ళాలి. అంటే ఏ మనిషి అయినా సరే తన మనస్సుని ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళాలి అంటే
అతనికి ఉండేది ఒకటే, మేనగుణం ఉండాలి. మేనం అంటే ఏంటి ఇక్కడ? రెండు చేపలు ఎదురు బదురు వస్తుంటాయి, రెండు ఒకేలాగా ఉంటాయి. అర్థమైందా? నేను మనిషినే, నువ్వు మనిషివి అంతే. నేను ఈ కులపోడిని, నేను గొప్ప, నువ్వు ఆ కులపోడు, నువ్వు తక్కువ, నా దగ్గర ఎంత డబ్బు ఉంది, నేను గొప్పవాడిని, నువ్వు అంత తక్కువ ఉంది డబ్బు, ఇలాంటి విభజన గుణం ఉండకూడదు. ఇలాంటి విభజన గుణంతో పెట్టుకున్నావు అనుకో, అక్కడ నీకు గురువు ఉచ్చ స్థితిలో ఉన్న ఉపయోగం లేదు. కుజుడికి బలాన్ని ఇస్తున్నావు అని, సర్పగుణానికి బలాన్ని ఇస్తున్నారు మీరు అంటే నీ మనసు కల్మషం అవుతుంది. నీ మనసు ఎప్పుడైతే కల్మషం అవుతుందో నీకు మానసిక బలహీనత పెరిగింది. మానసిక బలహీనత పెరిగిన వాళ్ళు అభద్రతా భావం డిఫాల్ట్గా దాని యొక్క అనదములే, బలహీనత అభద్రత. ఈ రెండు వచ్చినప్పుడు ఆ మనిషికి ద్వేషం అనేది డిఫాల్ట్గా చంద్రుడి లక్షణం. అర్థమైంది? ఆ ద్వేషం ఎక్కువైంది. ఈ ద్వేషం ఎక్కువైనప్పుడు ఏం చేస్తుంది? చంద్రుడు బలహీనుడు అయిపోయినాడు ఇంకా ఇంద్రియాలు ఏం పనిచేయవు మనకి ఇంకా. మన పంచేంద్రియాలు మనకు పనిచేయవు. నా నోరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుద్ది, నా చేతులు ఇష్టం వచ్చినట్టు కదులుతాయి. అర్థమైందా? నా చెవులు కూడా ఇష్టమైన వినవు ఇంకా. నేను ఏది మాట్లాడుతాను అదే ఏంటది అది. నేను చెడు మాట్లాడితే నా చెవులు చెడునే వింటాయి. ఇంకా నా బుద్ధి కూడా అలాగే ఆలోచించి. కారణం ఏంటంటే ఇక్కడ మనం చంద్రుడిని బలహీనం చేసుకుంటున్నాం, మన కర్కాటక రాశిని మనం ధ్వంసం చేస్తున్నాం అని. బిఎన్ఎన్ అంటే లైఫ్ మేనేజ్మెంట్ మనకి. అంటే ఇక్కడ ఏ గ్రహాలు ఉచ్చ స్థితిని పొందుతున్నాయి, ఉచ్చ స్థితి పొందే ట్రయాంగిల్ ఏమవుతా ఉచ్చ స్థితి వచ్చింది ఆ గ్రహానికి, ఇక్కడ మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఇది జ్ఞానం వల్లే వస్తుంది. ఆ జ్ఞానం ఇచ్చేది మళ్ళీ గురువే. ధనుర్గురువు ఏంటంటే మనకి కౌన్సిలింగ్ ఇస్తాడు, కన్సల్టేషన్ గైడెన్స్ ఇస్తుంటాడు. కానీ మేన గురువు ఉపాధ్యాయుడు, బోధించే వ్యక్తి అని. ఎప్పుడైనా సరే ఒకళ్ళు బోధిస్తున్నారు, ఆ బోధనలో విభజన గుణాన్ని చెప్తున్నాడు అంటే అతను గురువు కాదు. అర్థం? విభజన గుణం లేకుండా సూక్ష్మంగా తీసుకెళ్తున్నాడు లోతుల్లో కంటే అతను గురువు. అది మేన గురువు. ఇక్కడ నేను గురువుని, నువ్వు శిష్యుడు అని చెప్పి విభజన గుణం ఉండదు వాళ్ళ దగ్గర, ఇద్దరం సమానమే అంటారు. అర్థమైందా? గురువులో శిష్యుడు ఉంటాడు, శిష్యుల్లో గురువు ఉంటాడు. భావద్భావం పంచమాత నవమం, నవమాత పంచమం, అది పరాశరి విధానం. అంటే ఇక్కడ కర్కాటక గురువుని ఎలా ఉండాడు, లేదా కర్కాటకంలో మన చంద్రుడు ఎలా ఉన్నాడు, అసలు మన చంద్రుడు ఎక్కడ కూర్చున్నాడు, ఏ తిథిలో పుట్టాం మనం, డిస్పోజిటర్ ఎక్కడ పడ్డారు, ఏ ట్రయాంగిల్స్ నా చంద్రుడికి కనెక్షన్స్లోకి వెళ్ళి, నేను కనెక్షన్లోకి వెళ్తే నా చంద్రుడు ఎక్కడ ప్లేస్ అయ్యాడు, దానివల్ల నా మానసిక బలహీనతని నేను పెంచుకుంటున్నాను. ఇదొక్కటి మీరు సెట్ చేయాలి. ఇదొక్కటి సెట్ చేశారనుకోండి చాలా మంది జీవితాలు బాగుంటాయి. కానీ చెప్తే వినరు, ఎందుకంటే వాళ్ళ చంద్రుడు డిఫరెంట్గా ఉంటాడు. నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలని? మధ్యలో కుదురు వస్తుంటాడు, అహంకారం నేనని. కుదురుకో లక్షణం ఉంటుంది కదా. ఒక మేష కుదుడు ఎలాగ ఉంటాడు డిఫాల్ట్గా అంటే ఉచ్చ స్థితిలో ఉంటాడు, అది పక్కన పెడదాము. నీచ కుదుడు ఎలా ఉంటాడు, అష్టమ కుదుడు నెగిటివ్గా ఉంటాడు. అదే నెగిటివిటీ తీయలేదు మనం, నేనే అహంకారం తీసుకొచ్చేస్తుంది. అంటే కుజుడు యొక్క అష్టమ గుణం ఏదైతే ఉంటుందో నేనే ఏదైనా చేస్తానంటారు. వృశ్చిక రాశి వాళ్ళకి ఉంటుంది ఈ లక్షణం ఎక్కువ. వృశ్చిక రాశి వాళ్ళకి డిఫాల్ట్గా ఏంటంటే కొద్దిగా కోపం అహంకారం ఎక్కువ ఉంటుంది. నెగిటివ్ కుజుడు వాళ్ళకి ఎక్కువ యాక్టివేషన్లో ఉంటాడు. మంచివాళ్ళే, చెడ్డవాళ్ళని చెప్పట్లా, కానీ సెల్ఫ్కి వచ్చేదాకా వాళ్ళ బిహేవియర్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ చంద్రుడు కుజుడిని ట్రిగర్ చేస్తున్నాడు కదా, నేస కుజుడిని. అర్థమైందా? ఎందుకంటే చంద్రుడు ఎక్కడైతే కూర్చున్నాడో ఆ డిస్పోజిటర్ తన స్థానంలో నీసన పొందుతున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే చంద్రుడు వృశ్చిక రాశిలో కూర్చున్నాడంటే తన డిస్పోజిటర్ తన స్థానంలో నేచే కదా. అర్థమైందా మేడం? కానీ మేషంలో చంద్రుడు కూర్చుంటే తన కుజుడు నేచ కాదు. ఎందుకంటే 4/8 వాళ్ళకి వృశ్చిక రాశికి సంబంధం ఉంది, మేషానికి సంబంధం లేదు. అంటే మీరు ఇట్లా తీసుకోవాలి గ్రహాన్ని ఎప్పుడైనా వచ్చనేసారని. ఇలా చంద్రుడి గురించి చెప్తున్నాను కాబట్టి ఇది చెప్పాము. నెక్స్ట్ మనం ఇంకా మాట్లాడుకుందాం. గ్రహాలు వచ్చనేసాలు మీకు తెలియాలి, బిఎన్ఎన్లో తెలిస్తే మీరు ఇంకా బాగా చేయగలుగుతారు. అంటే ఈ చంద్రుడు మనం ఎలా ప్రిడిక్షన్ చేయాలి? ఆయన ఔషధాలు ఇస్తాడు. అంటే మనస్సు ఎప్పుడైతే బలంగా ఉంటుందో పున్నమి వెన్నెల్లాగా ఔషధాలు పుడతాయి. అంటే ఏ రోగానన్నా తగ్గించగలిగే ఔషధాలని పుట్టించేదే చంద్రుడు. అంటే శారీరక రోగాలు తగ్గడానికి మనకు చాలా రకాల ఔషధాలు కావాలి. ఇవన్నీ పండాలి అంటే చంద్ర కిరణాలు పడాలి భూమి మీద. చంద్ర కిరణాల్లోనే అవి మొలుస్తాయి ఔషధాలు. సూర్యకిరణాల్లో మొలిసేది మనకంటే తినే ఆహారాలు, ఫలాలు ఇవన్నీ సూర్యకిరణాల్లో వస్తాయి. చెట్లు, మహావృక్షాలు, పంటల గెట్లు ఇవన్నీ రవికిరణాలతో వస్తాయి. కానీ చంద్రకిరణాలతో వచ్చేది రోగాలను తగ్గించే ఔషధాలు మాత్రమే.
ఇవి శారీరక రోగాలను తగ్గిస్తే మన చంద్రుడు బలంగా ఉన్నా అంటే మన మానసిక రోగాలను మనం కూడా తగ్గించుకోవచ్చు. అసలు మానసిక రోగం ఉండదు యాక్చువల్గా చంద్రుడు బలంగా ఉంటే. అర్థమైందా? మానసిక రోగం లేదు మనకి, అభద్రతా భావం లేదు. లేకపోతే మనం ఎక్కడ లిటిగేషన్ పెట్టం కదా. జ్ఞానం బాగా ఉంది, వాళ్ళ అజ్ఞానాన్ని చూసి మనం నవ్వుకుంటామే కానీ మనం యుద్ధానికి వెళ్ళం. ఎందుకంటే మన కుజుడు నీసపడిపోతాడు కదా జ్ఞానం పెరిగే కొద్దీ. గురుడు ఉచ్చ స్థితిలోకి వెళ్ళేటప్పుడు అక్కడ కుజుడు నీసలోకి వెళ్ళిపోతాడు. కుజుడు బలం పెరిగితే గురుడు నీసలోకి వెళ్ళిపోతాడు. ఇట్లా ఉచ్చ నీచాలకి ఏంటంటే ఒక కాంబినేషన్స్ మీరు చెక్ చేసుకోవాలి. ఇది మనకి బిఎన్ఎల్లో చాలా నీట్గా ఉంటుంది. నాడీ శాస్త్రాల్లో ఉచ్చ నీచాలని ఎలాగా మనం ప్రిడిక్టబుల్ చేయాలి, ఎవరు నీచపడుతున్నారు, ప్రతి గ్రహానికి 2 రాశులు ఉంటాయి. ఒక ట్రయాంగిల్లో ఏ గ్రహం నీచపడుతుంది అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం 159 తీసుకున్నాం అనుకున్నాడు. 159లో తీసుకుంటే మనకి ఏమొస్తుంది? సూర్యుడు ఒక్కడే ఏది స్థితిని పొందేది మేషంలో. అక్కడ శనికి సంబంధమే లేదు, నీచ ఉంటాడు అంతే. అదే మేడం. 3711లో తీసుకుంటే సూర్యుడు అక్కడ నీచ అని చెప్తాం, పెద్ద నీచ ఏం కాదు. కానీ ఉచ్చను పొందేది మాత్రం శని, 11th లార్డ్. అదా. అలాగని మేషంలో శని నీచ అని అనుకో అక్కర్లే. మేషంలో శనికి ఒక రకమైన డిసిప్లిన్ లేకుండా ముందుకు దూకుతూ ఉంటాడు. అక్కడ సూర్యబలమే ఎప్పుడు ఉంటుంది. శని పెద్దగా బలం కాదు, ఎందుకంటే ఆయనకి కనెక్షన్ లేదు అక్కడ. ధర్మ త్రికోణానికి శనితో సంబంధం లేదు. ధర్మ త్రికోణానికి 3 గ్రహాలు: కుజుడు, రవి, గురుడు. అందులో రవి ఉచ్చ మేషంలో పొందుతున్నాడు. 3711లో కూడా రవికి సంబంధం లేదు, శనికి ఒక్కడికే సంబంధం. శనికి, శుక్రుడికి, బుధుడికి. ఉత్తరం పొందేది అక్కడ 11th లార్డ్ శని. ఇక్కడ 10th లార్డ్కి అసలు సంబంధం లేదు. 2 6 10 తీసుకున్నాం అనుకోండి. 2లోకి వచ్చేసరికేమో చంద్రుడు ఉచ్చ అని చెప్పుకుంటాం. అది ఫుడ్ లాట్గా, ఇక్కడ మనస్సు లాట్కి వచ్చేం కాదు. మానసిక ఉచ్చ స్థానం ఏమో మనకు రాదు అక్కడ. ఎందుకంటే 2 6 10లో 4th లాట్గా సంబంధం లేదు. అర్థం. అలాగే 6th లో బుధుడికి తన సొంత బలం ఉంటుంది. 10th లో మాత్రం కుజుడికి బలం ఉంటుంది, కానీ అతను లగ్నాధిపతిగా అష్టమాధిపతిగా తన బలాన్ని ఏమి ఇవ్వట్ల. దేహాధిపతిగా కర్మాధిపతిగా బలాన్ని ఇస్తుంటాడు. తృతీయాధిపతిగా బుధుడేం బలాన్ని ఇవ్వడు. సేవ సేవకుడుగా వ్యాపారవేత్తగా బలాన్ని ఇవ్వగలుగుతాడు. ఇట్లా మనం ఏంటంటే ఉచ్చ ఏ గ్రహం ఇవ్వగలుగుతుంది, ఏది ఇవ్వట్లేదు. మనం నేర్చుకునేటప్పుడు ఏంటంటే ఈ చిన్న కాన్సెప్ట్ మిస్ అవ్వటం వల్ల ఈ గ్రహం నేర్చబడిపోయింది, శని నేర్చబడిపోయింది, నీకు అది అయిపోద్ది అంటాం. శనికి నీ కర్మ ఏం కాదు, నీ కర్మ బాగానే ఉంటుంది. ఎందుకంటే 10th లాటికి 11th లాటికి మేషంలో నేర్చుకు సంబంధం లేదు. ఆ వాళ్ళే ఎక్కువగా హయ్యర్ లెవెల్లో మేనేజ్మెంట్ సెక్టర్లో ఉండేది నేర్చుకుని ఉన్నోళ్ళే. మీరు కావాలంటే రియల్ టైం జాతకాలు చెక్ చేయండి, వాళ్ళ జీవితంలో చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. ఎందుకంటే అక్కడ సక్సెస్ఫుల్గా వెళ్ళారు, పెద్ద పెద్ద ఆఫీసర్లకు వెళ్ళారంటే అక్కడ శని ప్రభావం కంటే సూర్యుడి ప్రభావం ఎక్కువ ఉంటుంది. మంచి మంచి స్కిల్డ్ పర్సన్, విద్యావంతులు, నాలెడ్జబుల్ పర్సన్స్ ఎక్కువ వెళ్తుంటారు అక్కడ. శని ఉన్నా అక్కడ సూర్య ప్రభావం ఉంటుంది. అంటే బిఎన్ఎల్ ఏంటంటే మనకి చేంజెస్ కనబడతాయి. పరాశర్లు ఏంటంటే మనం అలా చదువుకుంటాం. బిఎన్ఎల్ అంటే కొద్దిగా సూక్ష్మంగా వెళ్ళేటప్పుడు ఏది అక్కడ ఉన్నప్పటికీ కూడా ఏది బలాన్ని ఎక్కువ తీసుకుంటుంది అన్నది చూస్తాం మనం. అంటే ఇక్కడ ట్రయాంగిల్ ప్రాసెస్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. పరాశరు ఏదైతే చెప్పాడో ధర్మార్థ కామోక్ష త్రికోణాలు, ఆ త్రికోణాలకు సంబంధం ఏర్పడకుండా వేరే ప్లానెట్కి సంబంధం లేదు అక్కడ. వాటి యొక్క బలాలు ఇలా చెక్ చేసుకుంటాం. అర్థమైందా? మెయిన్ మీరు చంద్రుడిని సెట్ చేయండి ఎవరి జాతకంలో అయినా సరే. చంద్రుడికి అనగా మనం చెప్పుకున్నాం కదా శివాభిషేకాలని. అలాగే చంద్రుడికి పుట్టంగానే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉందో తెలిసిపోతుంది మనకి. ఈ చంద్రుడికి 159 యాక్సెస్లో ఏ గ్రహాలు క్లోజ్గా ఉన్నాయి, అవి దొరకకపోతే మనం 212కి వెళ్తాం, 311కి వెళ్తాం, 7th వెళ్తాం, ఇట్లాగా కాంబినేషన్స్ చూస్తాం. అంటే చంద్రుడు అనగానే ఏంటి, ఇక్కడ నిరంతరం మళ్ళీ మళ్ళీ ఒకే విషయం గురించి ఆలోచించే తత్వం చంద్రుడి దగ్గర ఉంది. వదిలిపెట్టడం. ఎక్కడికి వెళ్ళినా కూడా మా ప్రతి దాంట్లో దానికి కనెక్షన్ చేసుకుంటాడు. మీరు కావాలంటే మీరు రియల్ లైఫ్లో మీరు ఒకటి గమనించండి. ఇప్పుడు నేను ఒక యాస్ట్రాలజర్ అండి, నేను రోడ్డు మీద వెళ్తున్నాను అనుకోండి, ఎవడని చూశాను, ఎవడని లేదని అంటున్నాడు, వీడి జాతకం ఎట్లా ఉంటుందని చెప్పి నా చంద్రుడు అట్లాగా వేస్తాడు. అంటే నా నాలెడ్జ్కి ఆ సిచ్యువేషన్ కనెక్ట్ చేసుకుంటా, అది నా గుణం. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఎక్కడ ఏం జరిగినా వాళ్ళ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ దాన్ని కనెక్ట్ చేస్తారు.
ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి వాళ్ళ అమ్మకి టర్మ్స్ సరిగ్గా లేవు అనుకో. రోడ్డు మీద ఎవరిని చూసినా కూడా వాళ్ళ అబ్బాయితో కనెక్షన్ చేసుకుంటాను ఏదో ఒకటి అంటారు. లేదా కోళ్ళకి ఆమెకి టర్మ్స్ లేవు అనుకో. ఏ ఇంటికి వెళ్తున్నా ఏ కోళ్ళకి కనపడుతున్నా కూడా ఏ ఆడపిల్లని చూస్తున్నా కూడా తన కోళ్ళకి ఆమె గుర్తుకొచ్చేది ఏంటి నిరంతరం తను సైకలాజికల్ గా ఎక్కడైతే సఫర్ అవుతుందో ఆ సఫర్నే అన్ని విషయాల్లో చూసుకుంటుంది. అందరిలోనూ చూస్తుంది. అర్థమేనండి. ఇది ఇలా అందరిలో నిరంతరం చూడగలిగేది చంద్రుడు. అందుకే అతను ఏంటంటే నిరంతరం ఒకే విషయాన్ని లాక్కొస్తుంటాడు. ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు అనుకున్నాడు, ఎక్కడికి వెళ్తున్నా కూడా ఇది అమ్మితే మనకి ఎంత లాభం వస్తుంది, అదెంత ఎంత లాభం వస్తుంది, ఈ బిజినెస్ చేస్తే నాకు ఎలా ఉండదు అంటే నిరంతరం అతను ఏంటి వ్యాపారస్తుడు అయ్యాడు. అతని మనసు వ్యాపారంతో లెక్కలతో నిండిపోయింది. ఎక్కడ చూసినా లెక్కలేస్తాడు. అంటే ఇక్కడ మనస్సుకి ఉండేది ప్రవృత్తి. వృత్తి ఒకటి ఉంటుంది. మన శని శని కనెక్షన్లను బట్టి ఒక వృత్తి తీసుకోండి. కానీ ఈ వృత్తి అక్కడ ఏంటంటే మన మనసుకి కనెక్ట్ అయింది కాబట్టి అది ప్రవృత్తిగా మారుతుంది. ప్రతి విషయంలో కూడా మనం ఈ వృత్తిని తీసుకొచ్చి దాంతో చూస్తాము. ఇలా చూసే ప్రాసెస్లో ఏమవుతుందంటే వాళ్ళ మనసు బలహీనమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మానసిక బలం పెరగడానికే శివాభిషేకాలు. చంద్రుడిని తన సెగలో పెట్టుకున్నాడు. అర్థమైందా? అతనికి అమృతత్వాన్ని ఆయనే ఇచ్చాడు. విషం వస్తే మింగింది కూడా ఆయనే. అందుకే మనకి ఎప్పుడైనా సరే ప్రదోషకాల మహాభిషేకాలని ఉంటుంది. మహాభిషేకం 16 ద్రవ్యాలతో చేయడం అంటే చమకనవకాలతో అది చేస్తే ఖచ్చితంగా 99 కాదు 100% నవగ్రహ దోషాలే పోతాయి. ఎందుకంటే నవగ్రహ దోషాలు కలిగించేదే మన చంద్రుడు, మన మనస్సు. మన మనస్సు లేకుండా ఏ గ్రహ దోషాన్ని మనం అంటించుకోలేము. ఎందుకంటే ఆ గ్రహ దోషం వల్ల పీడించబడేది మనస్సు. మళ్ళీ ఫీల్ అవుతాం కదా. ఆ ఫీలింగ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి కారం అంటే ఇష్టం మనసుకి. కారం అంటే ఇష్టం. నేను స్పైసీ క్యాండిడేట్ నేనే. నాకు కళల్లోంచి కారిపోతున్న తలలోంచి చెమటలు వచ్చేస్తున్న కారాన్ని వేడి వేడిని తినటం ఇష్టపడుతుంది. ఎందుకంటే నా మనసు ఇష్టం కాబట్టే నేను తినగలుగుతుంది. నా నాలిక నోరు మంట పుడుతున్నా కూడా అర్థమైనా మనసు ఒప్పిస్తుంది తిను అని. ఒక్కొక్కరు స్వీట్ అంటే ఇష్టం. కారం అంటే చిరాగాడికి. కొంచెం కారం కనబడ్డా కూడా అగ్గి మీద గుగ్గులం అయిపోతుంటాడు. రీజన్ ఏంటంటే మనసు ఒప్పుకోలే. కొంచెం కారానికి కూడా ఇష్టపడలే. ఒక్కొక్కరు స్వీట్ అంటే చిరాకు, ఒక్కొక్కరు స్వీట్ అంటే ఇష్టం. ఎంత అన్నది తింటారు. ఇప్పుడు నాకు స్వీట్ కూడా ఇష్టం. నాకు షుగర్ ఉన్నా కూడా తింటాను. నేను రోజు 4 స్వీట్లు తింటాను. అందరూ భయపెడతారు, 400 వస్తుంది, 500 వస్తుంది, ఏమైపోతుంటే పోతే ఏమైద్ది, శివుడి దగ్గరికి వెళ్తాను కదా అంటే. ఎందుకంటే నా మనసు ఇష్టపడుతుంది కదా స్వీట్ని. అప్పుడు నాకు ఈ రోగం ఉంది ఆ రోగం ఉందని భయం కూడా లేదు. తినేస్తుంటా. అంటే నా మనసు ఒప్పుకుంటే నేను ఏ పనైనా చేస్తాను. నాకు యాస్ట్రాలు తింటే బాగా ఇష్టం. ఎవరు ఎన్ని తిడుతున్నా మా ఇంట్లో చిన్నప్పుడు ఎన్నిసార్లు నన్ను తిట్టినా కొట్టినా కూడా నేను జ్యోతిషాన్ని వదిలేవాడు కదా. నేను అక్కడ వ్యాపారం చేస్తే వెళ్తున్నప్పుడు పుస్తకం కనబడదు అనుకో, 100 200 చెప్తారు పుస్తకం. మన దగ్గర డబ్బులు ఉంటాయి కాదు. సర్లే సాయంత్రం అన్న కొందామని చెప్పి రూపాయితో సహా జేబులో లేకుండా పుస్తకం కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోతా. 5 రూపాయలు ఆటోకి కావాలి మనకి, లేదా బస్సు కావాలి 2:30. ఈ కొన్నాం ఒక 70 రూపాయల పుస్తకం, చేతిలో డబ్బులు నడుచుకుంటూ వెళ్ళిపోతాను ఇంటికి. ఒక 10 కిలోమీటర్లు కదా నడుచుకుంటూ వెళ్ళిపోయాను, పుస్తకం చూసుకుంటా. ఎందుకంటే నా మనసుకి ఇష్టం అది. ఇంట్లో వాళ్ళు తిడతా ఉంటారు, ఈ పుస్తకాలు పెడతాడు డబ్బులన్నీ తగలేస్తూ ఉంటాడు, ఇది పని పాట లేదు, ఇదేనా కూడు పెట్టిద్దా. నిజంగా నేను చాలా మాటలు పడ్డా. లేదన్నా నా మనకి మనసుకి ఇష్టం, నేనేమో ఆగలేను. అంటే ఇక్కడ మనస్సు అనేది మనం ఎలా టర్న్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి వాళ్ళ జీవితాలు. సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మనసు చూస్తారు. ఆస్ట్రాలజర్లో మనం ఏం చేస్తాం? పరాశర మహర్షి ఏం చెప్పాడు? చంద్రుడు ఏ నక్షత్రంలో పుట్టాడు? జన్మ నక్షత్రం. అక్కడి నుంచి దశలు మొదలవుతాయి. మనసు నుంచే దశలు మొదలయ్యాయి. ఇప్పుడు భరణి లేకపోతే పుబ్బాలో పుట్టాడు, శుక్రదశ మొదలైంది. శుక్రదశ అయిపోయింది. నెక్స్ట్ మాసం ఎక్కడికి వెళ్ళింది? శుక్రుడు తర్వాత సూర్యదశలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇక్కడ మనసే వెళ్ళింది. ఆ తర్వాత చంద్రదశ, మళ్ళీ ఇక్కడ మనసే వెళ్ళింది. అంటే చంద్రుడు కనెక్షన్తోనే దశలన్నీ వెళ్తాయి. అంటే మనం మానసికంగానే మన యొక్క దిశలు అనేది డిజైన్ అయి ఉంటాయి. ఈ మనస్సును మనం అలైన్మెంట్లో ఎంత బాగా తీసుకెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్. అవతల వాళ్ళ మనస్సు కనుక్కొని ఆ మనస్సు రైట్ వేలో వెళ్తుందా రాంగ్ వేలో వెళ్తుందా అని చెప్పి వాళ్ళని హీల్ చేయగలగాలి మీరు. ఎందుకంటే హీల్ చేసేది మళ్ళీ సూర్యుడు అనుకుంటాము ఒక రకంగా, జ్ఞానం అనే హీలింగ్. రెండోది చంద్రుడు అనే ఔషధం. ములుతో తీయాల్సి వస్తుంది ఒకసారి. అందుకే సోమరసం తాగండి అంటే చాలా మంది వాటర్ బాటిల్ తాగుదాం అనుకుంటారు. సోమరసం అంటే అదే కాదు.
మానసికంగా ఉన్నత స్థితిని పొందండి. అంటే ఇంద్రుడు నిరంతరం సోమరసం తాగుతుంటాడు. అంటే ఇంద్రుడు ఏది తిన్నా, ఏది అన్నా, ఏది చేసినా, ఏది వాసన చూసినా కూడా అనుభవిస్తాడు అని. అదే స్వర్గం. అంటే మనసు శుభ్రంగా ఉంది, ప్రతి ఈవెంట్ని మనం అనుభవిస్తాము, అది మన స్వర్గం అని, ఇంద్రలోకం అని. ఇంద్రలోకం అంటే ఎక్కడ ఆకాశం ఉండేది కాదు, మన బాడీలో ఉండే ఇంద్రియాలకి మన నెత్తి మీద ఉండే చంద్రుడు, అంటే సోముడు అని. ఆ సోమరసాన్ని ఇంద్రుడు నిరంతరం సేవించాలి. అంటే మంచి స్మెల్ చూడాలి, మన ముక్కులు మన మనసు ఆస్వాదించాలి. మంచి పాటలు, మంచి సంగీతం, ఇలా మంచి ఏదైతే ఉంటుందో దాన్ని ఆస్వాదించగలగాలి. అలా ఆస్వాదించేది ఏదైనా ఉందంటే శుక్ర లక్షణాలు ఉంటాయి. పెర్ఫ్యూమ్ మంచిది, శుక్ర లక్షణమే వృషభం, ఉచ్చస్థితి చంద్రుడు. మంచి మృష్టాన్న భోజనం శుక్ర లక్షణమే, అక్కడే చంద్రుడు ఉచ్చస్థితి. మంచి వినసొంపైన సంగీతం, అది శుక్ర లక్షణమే. అందమైన స్త్రీలు గలగలలాడే గాజులు, అది శుక్ర లక్షణమే. అంటే ఇదంతా అందాన్ని ఎక్కడ ఆస్వాదిస్తున్నాడంటే అక్కడ చంద్రుడు ఉచ్చస్థితిలో ఉంటాడు, అది స్వర్గం. అర్థమైందా? నరకం కాదు. పొద్దున్న లేస్తే అవతలని తిడతావా, యువతలాడు తిడతావా? ఆ ఈ చంద్రుడు వృశ్చిక రాశిలోకి వెళ్ళిపోయాడు. ఎవరిని ఏమందాము, మురికి మాటలు మాట్లాడదామా, అవతలని అనుమానిద్దామా, అవమానిద్దామా, ఇవన్నీ ఏంటంటే వృశ్చిక రాశి చంద్రుడు. కుజుడిని ట్రిగర్ చేస్తాం, నెగిటివ్ కుజుడిని. అంటే చంద్రుడికి ఇక్కడ శుక్రుడికి అవినాభావ సంబంధం ఏర్పడిందిగా. ఈ చంద్రుడు రెండు కారకత్వాలు తీసుకుంటారు. ఒకటి ఇంట్లో తల్లి, శుక్రుడేమో భార్య. ఆ భార్య తల్లి అయితే మళ్ళీ చంద్రుడు అవుతాడు, అది కారకత్వమే. రెండోది అత్తగారు కారకత్వం. అందుకే అంటారు ఇంట్లో స్త్రీ ఎప్పుడైనా శుక్ర లక్షణాలతో, ఆ వాళ్ళ కోసం మనం బ్యూటీ షాపులు కానీ, పెర్ఫ్యూమ్స్ కానీ, ఈ గాజులే కానీ, బొట్టు బిళ్ళే కానీ, జ్యువెలరీ ఐటమ్స్ కానీ, రకరకాలు ఎందుకు తీసుకొచ్చాం, వాళ్ళు ఆనందంగా ఉండారు, కుటుంబ స్థానం ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే సెకండ్ హౌసే కదా, చంద్రుడు ఉన్నాడు. సెకండ్ హౌస్ లో మనసు ఉచ్చ స్థితిలో ఉంది, దాన్ని కంట్రోల్ చేసే శుక్రుడు. మళ్ళీ ఒకటి ఇంటి కోడలైనా సరే, రేపు తన అత్త అయినా సరే, ఆ సెకండ్ హౌస్ అనేది శుక్ర లక్షణాలతో కూడిన మనస్సు అయి ఉండాలి. ఏ ఇంట్లో శుక్ర లక్షణాలతో కూడిన మనస్సు ఒక స్త్రీకి లేదనుకోండి, ఎందుకంటే ఇక్కడ స్త్రీ కారకత్వం చంద్రుడికి ఇచ్చాం, శుక్రుడికి ఇచ్చాం, పురుషుడికి ఇవ్వాల. అంటే స్త్రీ ఎలా ఉండాలి, శుక్రుడు యొక్క లక్షణాలతో అద్భుతంగా, అందంగా, సౌమ్యంగా ఉండాలి. అంటే ఆ మాటలు ఏంటంటే చాలా ఆనందంగా ఉండాలి, స్మూత్ గా ఉండాలి. అంటే కుజుడు రాకూడదు మాటల్లోకి, శుక్రుడే ఉండాలి, చంద్రుడే ఉండాలి. ఆ రెండు స్త్రీ రాశులు, అది కుటుంబ స్థానం కాలచక్రంలో, కుటుంబం బాగుంటుంది. తేడా పడింది, డ్యామేజ్ అయిపోతుంది, కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. మొహమాటం లేదు, వాళ్ళకే బాధ్యత ఇస్తుంది. అందుకే చంద్రుడిని బ్యాలెన్స్ చేయటం, మీకు వచ్చే సమస్యలన్నీ అక్కడి నుంచి వస్తాయి. చంద్రుడు బాగాలేదు కాబట్టి ఆస్ట్రాలజర్స్ కడుపు నిండా ఫుడ్ వస్తుంది, లేకపోతే రాదు. మీరు ఆ రెమెడీ ఈ రెమెడీ చెప్పుకుంటా ఉంటారు. వాస్తవం చెప్పాలంటే సూక్ష్మంగా ఆస్ట్రాలజీ తెలిస్తే మీరు ఏంటంటే ఒక కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళ లైఫ్ లో గ్రహాలను బట్టి ఒక అలైన్మెంట్ ఇస్తా, రెండు కాలచక్రంలో గ్రహాలు మనకి మూవ్మెంట్ ఇస్తూ ఉంటాయి. వాటిని మనం రొటేషన్స్ అంటాం. ఎవ్రీ ప్లానెట్ ఒక రొటేషన్ జరుగుతుంది. ఆ రొటేషన్ లో ఏం జరుగుతుందో కూడా చూసి మళ్ళీ వాళ్ళకి పరిహారాలకు ఇవ్వాల్సి వస్తుంది. ముందుగానే వచ్చే గ్రహస్థితులు ఒక రెండేళ్ళు మూడేళ్ళు ముందు చూస్తారు మీరు, ఈ టైంలో వీళ్ళకి గండాలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి, ఈ రెండు మూడేళ్ళు వాళ్ళకి పరిహారం ఇస్తాం. ఆ ఇచ్చే పరిహారం కూడా సింపుల్ పరిహారమే, సోమాన అభిషేకాలు. ఎందుకంటే నవగ్రహాలని నిర్మించింది శివుడే, అర్థమైందా? హాలాహలం వస్తే మింగింది శివుడే. ప్రదోష కాలానికి మించిన రెమెడీ సృష్టిలోనే లేదు. అన్ని గ్రహాలకు అదే రెమెడీ. అన్ని గ్రహాలను కంట్రోల్ చేసి చంద్రుడే కదా, చంద్రుడికే మనం రెమెడీ చేస్తాం, మిగిలిన అన్ని సెట్ అయిపోతాయి. నేనైతే ముందు కౌన్సిలింగ్ ఇస్తా ఆ చంద్రుడిని సెట్ చేయడానికి, ఆ తర్వాత రెమెడీ చేస్తా. ఈ కౌన్సిలింగ్ ఓకే అయ్యి బాగా అయ్యారు అనుకుంటే తర్వాత రెమెడీ చూద్దాంలే అంట, అంత తొందరగా చెప్పను. అందుకని నాకు ఒక లక్షణం ఉంది కదా, నాకు చంద్రుడు ఉన్నాడు కదా. నా చంద్రుడు శుక్రుడితో కనెక్ట్ అయ్యాడు, క్యాలిక్యులేషన్లు ఆడు, నాకు బుధుడు పక్కనే ఉన్నాడు, చంద్రుడు పక్కన. ఒకటి ఇంట్యూషన్ లెవెల్స్ ఉంటాయి బాగా, బుధుడు కాబట్టి నా మనసు లెక్కలేస్తూ ఉంటుంది. అంటే ఎంత పిండికి ఎంత రొట్టిద్దామని, అంత మించి నేను వెళ్ళను. అది నా లక్షణం. అది నాకు ఆ లక్షణం వచ్చిన కారణం ఏంటి, నా జాతకంలో నా చంద్రుడు నా బుధుడికి సంబంధం ఏర్పడ్డాడు. అర్థం? జ్ఞానం చెప్తున్నాడు, నా చంద్రుడు శుక్రుడి మీద కూర్చున్నాడు. నేను పుట్టింది కూడా ప్రదోష కాలంలోనే, కృష్ణదేవసి సంధ్యా సమయంలోనే పుట్టాను నేను. అర్థమైందా? ఒక రకంగా చెప్పాలంటే మేము కూడా గర్ల కంటున్నామే, అవతల వాళ్ళ బాధలన్నీ అంటాం, ఇంకొద్దిగా బాధపడతాం ఫీజు తీసుకొని.
ఇది కావరు. అంటే మింగం కదా వాళ్ళ బాధల్ని, కక్కలేము, కౌన్సిలింగ్ ఇస్తాం, ఆ తర్వాత రెమెడీ ఇస్తాం. నేను కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎలా ఉండాలని చూస్తా, రెమెడీ ఇద్దామా వద్దా అని. వాళ్ళు నాకు నచ్చలేదు, వాళ్ళకి గౌరవం లేదు, గురువులు అంటే మర్యాద లేదు. నేనేం చేస్తానంటే ఇంకొన్నాళ్ళు వీళ్ళు బాధలు పడినాయిలే, ఎందుకు ఇవ్వాలి రెమెడీ అని చెప్పి ఇవ్వను నేను. నిజంగా ఇవ్వను, తెలిసి కూడా ఇవ్వను. ఎందుకంటే అప్రోచ్ ఎలా ఉంది, గురువులు అంటే గౌరవం ఉందా లేదా, లెక్కలు వేస్తున్నారా, అంటే వీళ్ళు లోప గుణాలను గురువు దగ్గర చూపిస్తున్నారా. ఇవన్నీ ఏంటంటే చంద్రుడు నెగిటివ్, కుజుడిని యాక్టివేట్ చేస్తున్నారు. కుజుడు వాళ్ళు నా దగ్గర యాక్టివేట్ చేస్తున్నప్పుడు గురుడికి నేను బలహీన పడిపోయాను కదా, నేను రెమెడీ ఇవ్వగలుగుతా, ఇవ్వలేను. ఎందుకంటే ఇవ్వని నీడు కూడా దేవుడు. వాళ్ళ కర్మలు కొన్నాళ్ళు అనుభవించాలి అని చెప్పి డిజైన్ చేసిన తర్వాత మనం అడ్డం పడవు. లేదు, వాళ్ళు గుణాలన్నీ తగ్గించుకుంటున్నారు, బలంగా వస్తున్నారు, అప్పుడు మనం వద్దన్నా కూడా పిలిచేస్తాం రెమెడీ చేసుకోండి అని. ఎందుకంటే ఇక్కడ చంద్రుడు బలం అనేది గురుడు డిజైన్ చేస్తాడు. గురుడు ఉచ్చ జ్ఞానం ఉన్నవాళ్ళు మానసికంగా ఏ యాంగ్జైటీ ఉండదు వాళ్ళకి, ఏ అభద్రతా భావం ఉండదు. అర్థమైందా? జ్ఞానం వల్ల వాళ్ళ కర్మలు కరిగిపోతాయి. ప్రారంధాన్ని కరిగించేదే గురుడు. జ్ఞానం గురుడు అంటే ఇక్కడ వ్యక్తి కాదు, నాలెడ్జ్. గురుడు అంటే ఒక ఉమ్మడికాయ, గురుడు అంటే ఇంకా పలానా సుబ్రహ్మణ్యం గారు ఇల్లు కాదు, నాలెడ్జ్. మన శాస్త్రాలు పూర్వీకులు ఏం చెప్పారు, వీళ్ళందరూ ఏంటంటే మీడియేటర్స్. ఎందుకంటే వీళ్ళకి దేహం, కళ్ళు, ముక్కు, నోరు, బుర్ర ఉంది కాబట్టి ఆ శాస్త్రాన్ని వీళ్ళ ద్వారా దేవుడు పంపిస్తున్నాడు అని. అర్థనా? ఇప్పుడు గురువు అన్నారు, పూజారి. పూజారి గురువు కాదు, అతని నోట్లోంచి వాక్కులు ఉంటాయి చూసారా, అతను ఉపయోగించే శాస్త్ర జ్ఞానం గురువు. వ్యక్తి గురువు కాదు ఇక్కడ. వ్యక్తి దేహం ఎవరికన్నా కుజుడే, ఆయనలో ఉన్న జ్ఞానం ఉన్నంత వరకు అతను గురువు. గురువుకి విభజన గుణం ఉండదు మళ్ళీ. ఎందుకంటే రెండు మీనాలు ఒకటే అన్న మనస్తత్వం ఉంటుంది. ఇక్కడ ఎక్కువ తక్కువలు కూడా ఉండవు. ఇలా పూజించబడాలి, మనం గౌరవించబడాలి తత్వం కూడా గురువు దగ్గర ఉండదు. ఎందుకంటే స్టేటస్ అనేది ఏ గురువుకి రాదు, వస్తే అది నేర్చ గురువు. స్టేటస్ స్థానం మనకి 10th హౌస్. అక్కడ గురువు డిఫాల్ట్గా నేర్చబడుతున్నాడు 2 6 10. అర్థమైనా? అంటే మనిషి దేన్ని ట్రిగ్గర్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. గురుడు ఎప్పుడైనా సమన్యాయంలో ఉంటాడో అది మేనం. కంట్రోల్ చేసేది మనస్సు. మీరు చంద్రుడికి కారకత్వాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి తల్లి. అర్థమైందా? భార్య అయినా సరే పిల్లల కంటే తను చంద్ర కారకత్వంలోకి మారిపోతుంది. రెండోది అత్తగారు. మూడోది ఏంటంటే సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రతి స్త్రీ ఇంట్లో దీపం పెట్టాలి. దీపం పెట్టడం అంటే దేవుడి దగ్గర పెట్టే దీపం కాదు. ఆ ఇంటి వారసత్వానికి వాళ్ళ పితృదేవతలకి ఈ స్త్రీ దీపం పెట్టాలి. ఆ ఇంటి పురుషుడు బయట ఏంటంటే పితృ కార్యాలు చేయటం కానీ, బయట మహాలయ పక్షాలు కార్యాలు చేయటం, ఇదంతా పురుషుడు వెళ్ళి చేసుకుంటాడు. కానీ ఇంట్లో ప్రతిరోజు వాళ్ళ పితృదేవతల దీపం ఫస్ట్ పెట్టాలి. ఎందుకంటే ఆ కుటుంబాన్ని, వాళ్ళ పితృదేవతలతో సంబంధం ఉంటుంది. వాళ్ళ ఇన్హెరిటెన్సే వాళ్ళ కుటుంబాన్ని ఇచ్చేది. ఎందుకంటే పితృలోకం అనగానే మనకేమొస్తుంది, కర్కాటకం నుంచి మకరం దాకా దక్షిణాయనం మొత్తం మనకి ఏంటంటే పితృలోకం. అలాగే దేవలోకం, పితృలోకం. దేవతలు హర్షించేదేమో ఉత్తరాయణం, వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. దక్షిణాయనంలో పితృదేవతలకి. ఎందుకంటే దేవతల కాలం మనకి పగలు ఎక్కువ ఉంటుంది ఉత్తరాయణంలో, రాత్రి తక్కువ ఉంటుంది. పితృదేవతలు అంటేనే పగలు తక్కువ, రాత్రి ఎక్కువ ఉంటుంది దక్షిణాయనం. ఇట్లా ఉత్తర దక్షిణాయనాల్ని మీరు బేరీస్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, నీ కుటుంబం బాగుండాలి. నీ సంతానం ఎక్కడ కూర్చుంది, నీ పంచమ భావం కర్కాటకం ఎంటర్ అయింది, అక్కడే మనకి పితృలోకం ఎంటర్ అయిందిగా. కర్కాటకం నుంచి పితృలోకానికి గేట్లు ఎంటర్ అయింది దక్షిణాయనం అనేది. అంటే చంద్రుడు ఎవరికి ఇస్తున్నాడు, పితృ దేవతలనే చూపిస్తున్నాడు చంద్రుడు. పంచమం సంతానం, సప్తమం భార్య, అష్టమం ఇన్హెరిటెన్స్, నవమం మన పితృదేవతలు, మన తండ్రి, గురువులు వీళ్ళందరూ వస్తుంటారు. అంటే ఇదంతా దక్షిణాయన కంట్రోల్లో ఉంది. అంటే ఎన్ని భాగ్యాలు రావాలి మనకంటే పితృదేవతల ఆశీర్వాదం ఉండాలి. ప్రతి స్త్రీ దీపం అనేది పెట్టాలి. తను ఏ ఇంటికైతే కోడలోకి వెళ్తుందో ఆ ఇంటి అత్తగారు, మామగారు సూర్యచంద్రులు అయిపోయారు. అర్థమైనా? వాళ్ళ తండ్రులు అలాగా దీపం పెట్టాలి ఖచ్చితంగా. అప్పుడే వీళ్ళ సంసారం బాగుంటుంది, వీళ్ళ తర్వాత 3 4 తరాల వాళ్ళకు కూడా బాగుంటుంది. ఆ స్త్రీ దీపం పెట్టడం చేత కాలేదు, 100 వంకలు వేసింది, ఏదో ఒక సమస్య ఉంటుంది సంతానంలో. ఆ పైన కోళ్ళ దీపం పెట్టలేదు, వీళ్ళ జన్మలో సమస్యలు ఉంటాయి. ఇదేంటంటే బ్రేక్ అయిపోయింది.
ఉమ్మడి కుటుంబాల్లో ఒక సెక్టార్లో ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది అది. ఎందుకంటే ఎవరి లెక్కలు వాళ్ళు వేస్తున్నారు కదా. మనసు అనేది పరి విధాలు వెళ్తుంటుంది. మనసుకు వాళ్ళకి నచ్చిందే రైట్ అంటారు, మిగతాది శాస్త్రం ఏమైనా చెప్తే రాంగ్ అంటారు. పైపేసి తిడతారు. కలక మాసిన వాళ్ళు అందరూ వచ్చి పిచ్చి కబుర్లు చెప్తున్నారు మనకి అని చెప్పి మనల్ని తిడతారు. మనం కూడా ఏంటంటే వాళ్ళు ఆర్పాటం తగ్గట్టు అది చేపిద్దాం ఇది చేపిద్దాం నీకు ఆ హోమం చెప్పేసి ఈ హోమం చెప్పేసి అని చెప్పేసి వాళ్ళు బాగా ఖర్చు పెట్టిస్తుంటే వాళ్ళకి ఏదో జరిగిపోద్ది అనుకుంటారు. గుణాలు మారకుండా, మనస్సుని స్ట్రాంగ్గా చేయకుండా వాళ్ళ జీవితాలను మార్చలేరు. ఇది సత్యం. ఎన్ని రెమెడీలను చేయండి, వాళ్ళలో గురువుని వల్ల ఉచ్చ స్థితిలో తీసుకెళ్లే విధంగా మనసును తయారు చేయాలి మీరు. వాళ్ళ యాక్సిస్లు కూడా రీసోర్సెస్ అని చెప్పాగా. ఫోర్త్ హౌస్ నుంచి దాని యొక్క సెకండ్ హౌస్ రీసోర్స్ అంటే పంచమహాలు ఏ గ్రహాలు కూర్చుని ఏ ఏ గుణాలని ఏ ఏ స్కిల్స్ని ఇతను బాగా డెవలప్ చేసుకోవాలి. చంద్రుడి నుంచి ద్వితీయ భావంలో ఏ ఏ గ్రహాల కాంబినేషన్స్ ట్రయాంగిల్స్ ఆ భావానికి కనెక్షన్ అని దానికి సంబంధించిన క్వాలిటీస్ని వీళ్ళు బాగా డెవలప్ చేసుకుని అటువైపు శ్రమించాలి. అది ఏ భావం ఇది. ఇప్పుడు నా జాతకంలో చంద్రుడు చూసుకున్నాను, సప్తంలో పడ్డాడు లగ్నార్థం. అది అష్టమ భావంలో నాకు రీసోర్స్ బుధుడు సురుడు కూర్చున్నాడు. నేను ఆస్ట్రలాజికల్ నాలెడ్జ్ బాగా గెయిన్ చేశాను అనుకో, నాకు నో డౌట్ నా లైఫ్లో నాకు ఏ అభద్రతా భావం ఉండదు. ఎక్కడ డిపెండ్ అవ్వాల్సిన పని లేదు, దేనికి భయపడాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే నాకు అష్టమంలోనే వచ్చినాయి గ్రహాలు. శాస్త్రం తెలిసిన తర్వాత చావు కూడా భయం ఉండదు. అది రీసోర్స్, అది అభద్రతా భావం ఉండదు కదా ఇంకా. ఒక్కొక్కడికి ఒక్కొక్క భావం పడుతుంది, ఒక్కొక్కడికి ఒక్కొక్క సెక్టార్ పడుతుంది. ఇదంతా ఏంటంటే మనం డీప్గా కనెక్షన్స్ తీసుకున్నప్పుడు నక్షత్రాలు చెల్లినప్పుడు మీకు ఇంకా క్రిస్టల్ క్లియర్గా వాళ్ళకి రిసోర్స్ అని చెప్పగలుగుతారు. అటువైపు మళ్ళీ వాళ్ళు శ్రమించాలి, నాలెడ్జ్ని గెయిన్ చేయాలి. అప్పుడు వాళ్ళ ధైర్యం ఉంటుంది. లేదనుకో ఆ ధైర్యాలు వాళ్ళకు ఉండవు. సమస్య మళ్ళీ మొదలుగే వస్తుంది. ఎక్కడ వేసిన కొంగలు ఎక్కడ ఉందంటే పాఠం అయిపోయిన మళ్ళీ నాకు కుక్క కావాలి అంటాడు చిన్నపిల్లడు. అక్కడికి వస్తుంది. మీరు ఎంత చెప్పినా కూడా మళ్ళీ మొదలుగా వస్తారు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే 4 5 సార్లు మీ క్లయింట్స్ అవుతారు. మీకు మంచిదే అది. వాళ్ళందరూ మళ్ళీ బాగా బలవంతులైతే మనం ఫీజులు తగ్గిపోతాయి, మనం ఫుడ్ ఉండదు. వాళ్ళు అట్లాగే ఉండండి, మీరు చెప్తూ ఉండండి. ఒకరోజు కాదు ఒకరోజు బాగుపడతారు కదా. ఒకరోజే బాగుపడ్డారు అనుకోండి, మీకు ఫుడ్ ఉండదు ఇంకా. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ మీరు వాళ్ళని బాగా చేసే తర్వాత ముందు మనం బాగుపడాలిగా. మనం వండుకుంది మనం తిని మనం బలం పెంచుకున్నాక అప్పుడు మిగిలితే పంచుదాం. ఓకేనా. ఈ చంద్రుడిది ఇలాగా సెట్ చేసుకోండి.